సర్కార్ అంటే పథకాలు పెట్టుకుంటా పోతే అయిపోతుందా? అప్పుడప్పుడు పబ్లిక్ నడమ కూడా తిరగాలి. పథకాల అమలు ఎట్లెట్లా జరుగుతుందో అరుసుకోవాలి. గప్పుడే సర్కారోళ్లకు వాళ్ళు చేసిందెంత చెయ్యాల్సిందెంత అన్న లెక్కలు తెలుస్తాయి. గందుకే వీలు చూసుకొని లీడర్లు పబ్లిక్లకు పోతుంటారు. ఇప్పుడు కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా గిసొంటి కార్యమే ముంగటేసుకున్నాడు. సారు శాఖకు తగ్గట్టే ఆర్టీసీ బస్ ఎక్కిండు. మరి సార్ ఏం చేసిండో ఓ పారు అరుసుకొని వద్దాం పాండ్రి. ఆడోళ్లకు దివ్యాంగులకు గదా ఉన్నట్టే ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ఎంపీలు కూర్చునేటందుకు కూడా ఒక సీట్ ఉంటది. ఆగో సీటుకు మోక్షం కలిగింది. మన రవాణా శాఖ మంత్రి పొన్నం సారు ఆర్టీసీ బస్ ఎక్కిండు శనివారం. సారెంబడి ఎంపీ అనిల్ కుమార్ సారు, మేయర్ విజయలక్ష్మి మేడం కూడా ఉన్నారు. సీదా బస్ ఎక్కి బస్సులో ప్రయాణం చేస్తున్న అక్కజల్లెళ్లతోటి జోరుగా ముచ్చట్లు పెట్టిండు సారు. లోనికి ఓవుడు మీదనే ఉచిత బస్సు సౌలత్ ఎట్లున్నదని ఆరాలు తీసిండు. ఉచిత బస్సు సౌలత్ కేంది సారు మస్తున్నదన్నారు ఆడోళ్లు. మొదట్లో కొంచెం తక్లీఫ్లు ఉండేగాని ఇప్పుడు మంచిగానే ఉన్నదన్నారు. సారు కూడా తక్లీఫ్ల మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. గందుకే బస్సుల సంఖ్య ఇంకిత పెంచుతారట. ఇప్పుడు కొంత బస్సులు వేస్తున్నాము. అప్పుడేంటంటే ఎక్కువ ఊరికే కూడా ఇప్పుడు కొంత అవసరం. ఇప్పటికే సీఎం రేవంతం సారు ఆడోళ్లను కోటీశ్వరుల్ని చేస్తామని చెప్తున్నాడు కదా. గందుకు తగ్గట్టే మహిళా సంఘాలతోటి కొత్త బస్సులు కొనిస్తారట. మంచి ముచ్చటే. అంతేకాదు సన్నబియ్యం సక్కగా పోతున్నారా అని కూడా ఆరాలు తీసిండు సారు. గంతే ఇక పథకాల గురించి కడుపుల దాసుకున్న బాధలన్నీ చెప్పుకున్నారు ఆడోళ్ళు. పోటువలు కూడా దిగిరు సార్ తోటి. सेंट्रल गवर्नमेंट न्यू रेशन कार्ड दे रहे, न्यू रेशन कार्ड भी देते, घर भी देते और बारिश चावल दे रहे और 200 बिजली करंट फ्री दे रहे, 200 लीटर फ्री और ज़्यादा देना तो बिल करना वरना बिल नहीं है. బోరబండలో అభివృద్ధి పనులు షాల్ చేయనీకి పోయి తిరిగత్తా అంటే జరిగింది గిట్లా. ఎప్పటికీ కార్లల్లా తిరుగుడేనా? ఓ పారి మా పాలన ఎట్లున్నదో చూద్దాం అనుకొని బస్ ఎక్కినట్టున్నాడు మంత్రి సారు. బోరబండల బస్ ఎక్కితే లకడీ కపులు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ దాకా బస్సులనే ప్రయాణం చేసిండు. మొత్తానికి పొన్నం సారా మజాకా అంటున్నారు గిది చూసినోళ్ళు.